ఎలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తగా పేరుగాంచాడు. టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ మరియు బోరింగ్ కంపెనీ వంటి సంస్థల ద్వారా అతడు పర్యావరణ అనుకూలత, అంతరిక్ష పరిశోధన మరియు భవిష్యత్తు సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. అతని స్ట్రాటజీ సాధారణంగా కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టడం, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగడం మరియు ఉన్న అవకాశాలను పూర్తి స్థాయిలో వినియోగించడంపై ఆధారపడి ఉంటుంది. ఎలాన్ మస్క్ సాధించిన విజయాలు అతని ధైర్యవంతమైన నిర్ణయాలు మరియు సృజనాత్మకత ఆలోచనల ఫలితంగా ప్రపంచ వ్యాపార రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. అతని స్ట్రాటజీ గురించి మరింతగా తెలుసుకోవాలంటే అతని ఆలోచన విధానం, అతని వ్యాపార పద్ధతులు మరియు అతను తీసుకున్న కీలక నిర్ణయాల గురించి తెలుసుకోవాలి. ఎలాన్ మస్క్ స్ట్రాటజీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రాటజీ 1, సృజనాత్మక ఆలోచనలు అంటే క్రియేటివ్ థింకింగ్. ఎలాన్ మస్క్ వ్యాపారాలు సాధారణమైనవి కావు. అతను సాధారణ సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలను అందించడానికి ప్రయత్నిస్తాడు. ఉదాహరణ, టెస్లా కంపెనీ ప్రపంచాన్ని పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహనాల నుంచి విద్యుత్ వాహనాల వైపు మార్చాడు. స్పేస్ ఎక్స్ రాకెట్ లాంఛీల వ్యయాన్ని తగ్గించడం, అంతరిక్ష ప్రయాణాన్ని అందరికీ సులభం చేయడం. సోలార్ సిటీ పునరుత్పాదక శక్తి వనరులను ప్రోత్సహించడం. ఇలాగా అతని యొక్క ప్రతి ప్రాజెక్టు కూడా సృజనాత్మకంగా ప్రపంచంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా ఉంది. అందువలనే అతను ఏ ప్రాజెక్టు చేపట్టినా దానికి అంత ఆదరణ లభిస్తుంది. స్ట్రాటజీ 2, వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే తన సంస్థలకు కావలసిన వస్తువులు తానే స్వతహాగా తయారు చేసుకోవడం జరుగుతుంది. ఎలాన్ మస్క్ తన కంపెనీలకు అవసరమైన ప్రధాన ఉత్పత్తులను ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా తయారు చేయిస్తాడు. ఉదాహరణ, టెస్లా బ్యాటరీలు మరియు సాఫ్ట్వేర్ స్వయంగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా అతను తన కంపెనీ యొక్క ఖర్చులను తగ్గించి లాభాలను పెంచగలిగాడు. స్ట్రాటజీ 3, తనకు వచ్చిన లాభాలను తిరిగి పెట్టుబడిగా మార్చడం. ఎలాన్ మస్క్ తన ఆదాయాన్ని ఎల్లప్పుడూ కొత్త వ్యాపారాల్లో పెట్టుబడిగా మళ్లిస్తాడు. పేపాల్ అనే కంపెనీని అమ్మడంతో వచ్చిన డబ్బును టెస్లా, స్పేస్ ఎక్స్ మరియు సోలార్ సిటీ ప్రారంభానికి ఉపయోగించాడు. ఇది అతనికి కొత్త రంగాల్లో ముందంజ వేసే అవకాశాన్ని కల్పించింది. స్ట్రాటజీ 4, దీర్ఘకాలిక దృష్టి. మస్క్ తక్షణ లాభాల కంటే భవిష్యత్తు విజయాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. టెస్లా ప్రారంభ దశలో నష్టాలు చవిచూసింది, కానీ విద్యుత్ వాహన రంగంలో అతను దీర్ఘకాలిక విజయానికి పునాది వేశాడు. స్పేస్ ఎక్స్ కూడా ప్రారంభంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంది, కానీ ఇప్పుడు నాసాతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంది. స్ట్రాటజీ 5, ధైర్యంగా రిస్క్ తీసుకోవడం. ఎలాన్ మస్క్ పెద్ద రిస్కులు తీసుకోవడంలో ఎప్పుడు వెనకంజ వేయడు. టెస్లా మరియు స్పేస్ ఎక్స్ రెండు ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ అతని ధైర్యం వాటిని విజయవంతమైన సంస్థలుగా మార్చింది. స్ట్రాటజీ 6, ప్రచారం చేయడం మరియు సామాజిక మాధ్యమాలను ప్రచారం కోసం ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడం. ఎలాన్ మస్క్ తన వ్యాపారాలకు ప్రచారం కల్పించడానికి తన వ్యక్తిగత బ్రాండును ఉపయోగిస్తాడు. అతని ట్వీట్లు కేవలం మార్కెట్ను ప్రభావితం చేయడమే కాకుండా ప్రజల దృష్టిని తన కంపెనీల వైపు మళ్లిస్తాయి. స్ట్రాటజీ 7, ప్రభుత్వ మద్దతు. ఎలాన్ మస్క్ తన వ్యాపారాలను ప్రభుత్వ ప్రాధాన్యాలతో అనుసంధానం చేస్తాడు. టెస్లా పునరుత్పత్తి శక్తి ప్రాజెక్టులకు ప్రభుత్వం నుండి సబ్సిడీలు పొందింది. స్పేస్ ఎక్స్ నాసా నుండి భారీ ఒప్పందాలను గెలుచుకుంది. స్ట్రాటజీ 8, ప్రీ సేల్స్, ప్రారంభ అమ్మకాలు. మస్క్ తన ఉత్పత్తులను విడుదలకు ముందే ప్రజల వద్దకు తీసుకువెళ్లి డబ్బు సేకరిస్తాడు. ఉదాహరణకు, టెస్లా సైబర్ ట్రక్ విడుదలకు ముందే లక్షల మంది కొనుగోలుదారుల నుండి బుకింగ్స్ పొందింది. స్ట్రాటజీ 9, స్కేలబిలిటీ, ప్రమాణీకరణం. ఎలాన్ మస్క్ వ్యాపారాలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో నిర్మించబడ్డాయి. టెస్లా గిగా ఫ్యాక్టరీలు బ్యాటరీల తయారీ సామర్థ్యాన్ని పెంచి ఖర్చులను తగ్గించాయి. స్ట్రాటజీ 10, ఓపెన్ ఇన్నోవేషన్. ఎలాన్ మస్క్ టెస్లా పేటెంట్లను ఉచితంగా అందుబాటులో ఉంచాడు. విద్యుత్ వాహన రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందింది. స్ట్రాటజీ 11, డైవర్సిఫికేషన్ అంటే విభజన. ఎలాన్ మస్క్ ఒకే రంగంలో కాకుండా పలు రంగాల్లో వ్యాపారాలు స్థాపించాడు. టెస్లా విద్యుత్ వాహనాలను తయారు చేస్తుంది. స్పేస్ ఎక్స్ అంతరిక్ష పరిశోధనకు తోడ్పడుతుంది. న్యూరాలింక్ మానవ మెదడు కంప్యూటర్లను అనుసంధానిస్తుంది. ఇలాంటి విభిన్నమైనటువంటి సంస్థలను స్థాపించడం ద్వారా అతను మార్కెట్పై తన ప్రభావాన్ని నెలకొల్పగలిగాడు. ఎలాన్ మస్క్ వ్యూహాలు అతనిని కేవలం ధనవంతుడిని మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన వ్యక్తిగా నిలబెట్టాయి.
అతని దీర్ఘకాలిక ఆలోచన, సాహసోపేతమైన నిర్ణయాలు మరియు సృజనాత్మకత ప్రపంచ వ్యాపార రంగానికి అతను ఆదర్శంగా నిలిచేటట్లు చేశాయి.